హలో ఎవ్రీవన్, నా పేరు జోషి అభినయ్. మీరు చూస్తున్నారు మార్కెట్ నెస్ట్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మరొక ఇంపార్టెంట్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్. మనలో చాలామందికి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అంటే ఒక ప్రెస్టేజ్ ఇష్యూలా తయారైంది. మనం ఒక బిజినెస్ పేజ్ క్రియేట్ చేస్తే అందులో ఫాలోవర్స్ని పెంచుకోవడానికి నానా తిప్పలు పడుతుంటాం. నేను కూడా నా యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఫాలోవర్స్ని పెంచుకోవడానికి చాలా రకాలుగా ట్రై చేశాను. మరి ఈ ప్రొసీజర్లో నేను చాలా తప్పులు కూడా చేశాను. ఈరోజు కంటెంట్ అదే. నేను నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని పెంచుకునే క్రమంలో చేసిన తప్పులని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాలాగే మీరు కూడా నేను చేసిన తప్పులను చేసి బాధపడకూడదనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే అన్ఫాలో స్ట్రాటజీని తప్పుగా వాడటం. ఈ యొక్క స్ట్రాటజీని వాడటం తప్పు అనట్లేదు, కానీ ఎలా వాడాలో తెలియకపోవడం తప్పు. మీరు ఈ అన్ఫాలో స్ట్రాటజీని ఉపయోగించి ఫాలోవర్స్ని పెంచుకోవచ్చు, కానీ ఎలా పెంచుకోవాలి? మీ యొక్క నీష్లో, మీ యొక్క కేటగిరీలో ఉండే వాళ్ళని ఫాలో అవ్వాలి. అంతేగాని వేరే వాళ్ళ కేటగిరీ, ఫర్ ఎగ్జాంపుల్ మన మార్కెట్ నెస్టే తీసుకుందాం. ఇది డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన పేజ్ కాబట్టి మీరు వెళ్ళి నీల్ పటేల్నో లేదంటే డిజిటల్ దీపక్నో డిజిటల్ ప్రతీక్నో వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ ఫాలోవర్స్ని ఫాలో అవ్వాలి. కానీ అంతేగాని మీరు వెళ్ళి ఒక టిక్టాకర్నో, ఒక సింగర్నో, ఒక యాక్టర్నో, ఒక డాన్సర్నో వీళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ ఫాలోవర్స్ని పెంచితే మీకు ఎలా ఎంగేజ్మెంట్ దొరుకుతుంది? నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అదే. ఎవరు పడితే వాళ్ళని ఫాలో అయ్యేవాడిని. నా యొక్క నీష్లో, నా యొక్క కేటగిరీలో ఉండే వాళ్ళని ఫాలో అవ్వాలి, కానీ ఎవరిని పడితే వాళ్ళని ఫాలో అయితే మనకి ఎటువంటి ఎంగేజ్మెంట్ దొరకదు. సో మీరు కూడా మీ యొక్క నీష్లో, మీ యొక్క కేటగిరీలో మీరు ఏ కేటగిరీలోనైతే ఉన్నారో వాళ్ళని, ఆ ప్రొఫెషనల్స్ని ఫాలో అవ్వండి. వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళని కూడా ఫాలో అవ్వండి. మనం ఉన్నాము అని 10 మందికి చెప్పుకోవడానికి మనకు 2 మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ది ఏంటి అంటే డబ్బులు పెట్టి పేజ్ని ప్రమోట్ చేసుకోవడం. ఆబ్వియస్గా మన స్టార్టింగ్ స్టేజెస్లో మన దగ్గర అంత డబ్బులు ఉండవు, కాబట్టి నేను సెకండ్ మెథడ్ని ఎంచుకున్నాను. ఏంటి? ఆల్రెడీ ఒక బిజినెస్ ప్రొఫెషనల్స్ని ఎవరైనా ఫాలో అవుతుంటే వాళ్ళని వెళ్ళి ఫాలో అయ్యేవాడిని అనమాట. అప్పుడు నేను ఫాలో అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఇలా మార్కెట్నే స్టార్టెడ్ ఫాలోయింగ్ యూ అని. వాళ్ళు మన ప్రొఫైల్ చూస్తే వాళ్ళకి నచ్చితే ఫాలో అవుతారు, లేదంటే లేదు. సో ఇలా చెయ్యాలి, కానీ నేను వెళ్ళి ఒక టిక్టాకర్ని ఫాలో అయ్యేవాడిని, వాళ్ళ ఫాలోవర్స్ని ఫాలో అయ్యేవాడిని. వాళ్ళకి మన డిజిటల్ మార్కెటింగ్కి ఎటువంటి సంబంధం లేదు. బేసిక్గా వాళ్ళు ఎందుకు మనల్ని ఫాలో అవుతారు? ఫాలో అయినా సరే మనకి అంత ఎంగేజింగ్ కంటెంట్ ఒకవేళ మనం ఒక కంటెంట్ పెట్టినా వాళ్ళు మనకి లైక్ చేస్తారనే నమ్మకం ఉందా? సో మనకి ఎంగేజింగ్ ఆడియన్స్ కావాలి. ఇటువంటి టిక్టాకర్స్ కానీ ఇలా అంటే వేరే కేటగిరీ వాళ్ళు మనకు అవసరం లేదు. సో మీరు కూడా ఇటువంటి తప్పుని చేయకండి. నేను చేసిన సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే ఒక ట్రిక్ ప్లే చేయడం. ఇది ఖచ్చితంగా నేను చెప్పేస్తున్నాను, చీప్ ట్రిక్కే. ఏంటి అంటే నేను నా బిజినెస్ పేజ్ క్రియేట్ చేసి ఫాలోవర్స్ కోసం ఎలా రావాలో అని యూట్యూబ్లో వెతికాను అనమాట. హౌ టు గెయిన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అని చాలా వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు కూడా మీరు వీడియోలో యూట్యూబ్లో చూస్తే హౌ టు గెయిన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అంటే చాలా వీడియోస్ వస్తాయి. మీరు ఆ వ్యూస్ కానీ ఆ కమెంట్స్ కానీ చూస్తే ఇది ఖచ్చితంగా జెన్యూన్ అనుకుంటారు, కానీ ఆగండి, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. ఓకే, నేను ఒక 3-4 వీడియోలు చూసిన తర్వాత అందులో కమెంట్స్ కూడా సూపర్ బ్రో, ఇట్ వర్క్ బ్రో, థ్యాంక్ యూ బ్రో అని పిచ్చి కమెంట్లు ఉన్నాయి. ఆ కమెంట్స్ కూడా యూట్యూబర్ అంటే ఎవడైతే వీడియో చేశాడో వాడే పెట్టాడు అనుకుంటాను, వేరే అకౌంట్స్ నుండి. సో నేను ఓకే ఇదేదో బాగుంది కదా అని చెప్పి అది ఫాలో అయ్యాను అనమాట. ఫాలో అయితే ఏంటి, అందులో ఒక వెబ్సైట్ చెప్పాడు. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అడిగారు. టైప్ చేశాను, ఎంతమంది ఫాలోవర్స్ కావాలి. మళ్ళీ అందులో కూడా కేటగిరీస్ ఉంటాయి. 50, 100, 500, 1000 అనుకుంటా. సో ఇలా కేటగిరీస్ ఉన్నాయన్నమాట. నేను కొత్త కదా, నాకు ఒక 100 మంది ఫాలోవర్స్ చాలు అనుకొని 100 మీద క్లిక్ చేశాను. నాకు ఒక 5 to 10 మినిట్స్లో నాకు 100 ఫాలోవర్స్ వచ్చారు. ఇదేదో బాగుంది కదా అని చెప్పి మనం మాత్రం ఆపుకోలేక 2-3 సార్లు ట్రై చేసాం. టోటల్గా నాకు ఒక 300 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అబ్బా ఇదేదో బాగుంది, 300 మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకా చాలు మనం కంటెంట్ అప్లోడ్ చేద్దామని చెప్పి కంటెంట్ అప్లోడ్ చేయడం మొదలుపెట్టాను. ఈ 300 మందిలో కనీసం 10% అంటే 30 మంది అవసరం లేదు, ఒక 5%.
ఓకే 5% అంటే 15 మంది. అన్ని లైకులు కూడా రావటం లేదు నాకు. ఓకే 15 అవసరం, నాకు 10 లైకులు కూడా రావట్లేదు. 300 మంది ఉన్నారు అక్కడ, ఒక 10 లైకులు కూడా రావటం లేదంటే అర్థం చేసుకోండి. వచ్చిన 3-4 లైకులు వస్తున్నాయి. ఆ లైకులు కూడా హ్యాష్ ట్యాగ్స్ నుండి వస్తాయి. అదొక వేరే కాన్సెప్ట్. దాని గురించి వేరే వీడియో చేస్తాను. ఇప్పుడు ఈ ఫాలోవర్స్ ఎందుకు లైక్ చేయట్లేదా అని చెప్పి వెళ్ళి నా ఫాలోవర్ లిస్ట్లో చూశాను. 300 మంది ఫాలోవర్స్ ఉన్నారని చెప్పాను కదా, తగ్గిపోయారు అనమాట. ఒక 50 నుండి 60 మంది పోయారు. పోయారు. మిగతా 250 మంది ఉన్నారు కదా అని చెప్పి మళ్ళీ కంటెంట్ అప్లోడ్ చేయడం మొదలు పెడితే ఓ 2-3 రోజులు చూశాను, అయినా సరే నో యూజ్ అనమాట. సరే వెళ్ళి చూశాను, మళ్ళీ నా ఫాలోవర్ లిస్ట్ చూస్తే నేను ఎక్కడి నుండి స్టార్ట్ చేశానో అక్కడికే వచ్చాను అనమాట. అర్థమైందా? వచ్చిన 300 మంది అందరూ పోయారు. నేను ఎక్కడి నుండి అయితే స్టార్ట్ చేశాను, 50-60 మంది ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళే మళ్ళీ మిగిలారు నాకు. ఓకే, అర్థమవుతుందా? ఇది ఓకే, నేను అనుకున్నాను ఫోన్లే ఫ్రీగానే చేసాం కదా, మనం ఏం డబ్బులు ఖర్చు పెట్టలేదు, చిన్న ఎక్స్పెరిమెంట్ లాంటిది. సరే, నేను ఎక్కువ ఫీల్ అవ్వలేదు. కానీ ఒక 2-3 రోజుల తర్వాత నాకు బాగా గుర్తు ఏంటంటే, నాకు ఇన్స్టాగ్రామ్ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏంటంటే, మీరు ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ని క్రాస్ చేశారు కాబట్టి మీ యొక్క అకౌంట్ బ్లాక్ చేస్తున్నాం అని. ఇది దేవుడి దయ వల్ల టెంపరీ బ్లాక్ కాబట్టి నాకు ఒక 2-3 రోజుల్లో వచ్చింది. అదే పర్మనెంట్ బ్లాక్ అయితే ఏమై ఉండేది? నాకు ఒక 60 మంది 50 మంది ఉన్నారు అనుకుంటాను అప్పట్లో ఫాలోవర్స్. కాబట్టి నాకు పర్వాలేదు, నేను మళ్ళీ ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకుంటాను. అదే ఒక 500,000 మెంబర్స్ ఫాలోవర్స్ ఉండి వాళ్ళు కూడా ఎలాంటి ట్రిక్స్ ప్లే చేసి వాళ్ళ అకౌంట్ బ్లాక్ అయితే. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, యూట్యూబ్లో చూసిన ప్రతి వీడియో మీరు జెన్యూన్ అనుకొని అదే ఫాలో అయితే నాలాగే బేలా అవుతారు మీరు కూడా. నేను ఆ కమెంట్స్ చూడగానే ఇది చాలా బాగా వర్క్ అవుతుందేమో అని నేను అనుకొని నేను కూడా అలాగే ట్రై చేశాను. ఇప్పుడు నాకు అర్థమైంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఆర్గానిక్ ట్రాఫిక్ అంటే ఆర్గానిక్ ఫాలోవర్స్ని సంపాదించుకోవడానికే ట్రై చేయండి. క్వాలిటీ కంటెంట్ అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా ఏదో ఒక రోజు మంచి గ్రోత్ అనేది మీకు వస్తుంది. నేను చేసిన 3వ మిస్టేక్ ఏంటి అంటే, పోస్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఒక కన్సిస్టెన్సీ లేకపోవడం. నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నానో నాకే తెలిసేది కాదు. నా దగ్గర ఒక కంటెంట్ దొరికితే అదొక పోస్ట్ తయారు చేసి నేను అప్లోడ్ చేసేవాడిని. కానీ అలా చేయకూడదు. ఎప్పుడూ కూడా మీరు ఒక బిజినెస్ పేజ్ రన్ చేసేటప్పుడు మీ యొక్క పోస్టులు అనేవి ఒక కన్సిస్టెంట్గా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని అప్లోడ్ చేయాలి. రోజు ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోండి. ఒక 11 o'clock, మార్నింగ్ 11 o'clock ఒక పోస్ట్ వేయండి. అలాగే ఈవినింగ్ 6 o'clock ఒక పోస్ట్. లేదంటే మీ ఇష్టం అనమాట. రోజుకి ఒక పోస్ట్ కానీ, రోజుకి 2 పోస్టులు కానీ, లేదంటే 2 రోజులకు ఒక పోస్ట్ కానీ ఎలాంటివి వేయడానికి ట్రై చేయండి. అంతేగాని నేను అప్పుడులో ఏం చేశాను, ఒకేసారి 10 పోస్టులు అప్లోడ్ చేశాను. ఎందుకంటే కొత్త కదా, మన యొక్క న్యూస్ ఫీడ్ అనేది కవర్ అవ్వాలి కాబట్టి ఒక 10 పోస్టులు అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేయడం తప్పు అనట్లేదు, మళ్ళీ దాన్ని అలా కంటిన్యూ చేయాలి. ఆ నెక్స్ట్ డే. కానీ నేనేం చేశాను, ఒకేసారి 10 ఫోటోలు అప్లోడ్ చేశాను. కానీ ఆ నెక్స్ట్ 3 to 4 days నేను ఖాళీ అయిపోయాను. ఎందుకంటే నా దగ్గర కంటెంట్ లేదు. మళ్ళీ కంటెంట్ క్రియేట్ చేయడంలో మళ్ళీ బిజీ అయిపోయాను అనమాట. కాబట్టి అక్కడ నేను నా యొక్క పేజ్లో నేను ఏ కంటెంట్ అయితే అప్లోడ్ చేయట్లేదు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే, మీ యొక్క ఆడియన్స్కి తెలియాలన్నమాట. ఓకే 10 అయ్యింది, మార్కెట్ నెస్ట్ నుండి ఒక పోస్ట్ అప్లోడ్ అవుద్ది. ఓకే ఈవినింగ్ 6 అయ్యింది, మార్కెట్ నెస్ట్ నుండి ఇంకో పోస్ట్ అప్లోడ్ అవుద్ది. మీ యొక్క ఆడియన్స్కి ఇలాంటివి తెలియాలన్నమాట. అంతేగాని మీకు నచ్చినప్పుడు పోస్ట్ అప్లోడ్ చేసి, మీ దగ్గర కంటెంట్ ఉంటే అప్లోడ్ చేసి, కంటెంట్ లేకపోతే ఒక 3 to 4 days ఖాళీ అయిపోవడం కరెక్ట్ కాదు. సో ఇది నేను చేసిన మరొక మిస్టేక్. ఇక నేను చేసిన 4th మిస్టేక్, ఓకే కన్సిస్టెంట్గా అప్లోడ్ చేయాలి కాబట్టి అనుకున్నాను, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేయాలి? ఓకే మార్నింగ్ కోట్ ఆఫ్ ది డే అని చెప్పి ఒక కంటెంట్ అలా రోజు పెడదాం, ఈవినింగ్ ఏమో డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన కంటెంట్ పెడదాం అనుకున్నాను. కానీ ఆ యొక్క డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన కంటెంట్ నేను ఏం పెడుతున్నానో నాకే తెలిసేది కాదు. అర్థమవుతుందా? ఏదో పెట్టాలి కదా అని చెప్పి ఏదో పెట్టేసేవాడిని. ఇప్పుడంటే నేను అన్ని ఒక ఆర్టికల్ చదివి పూర్తిగా అది అర్థం చేసుకొని పెడుతున్నాను. కానీ అప్పట్లో జస్ట్ ఒక బ్లాగ్ చూసి ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి జస్ట్ హెడ్డింగ్, సైడ్ హెడ్డింగ్స్ అన్నీ చేసి ఒక పోస్ట్ క్రియేట్ చేసి పెట్టేసేవాడిని. ఎందుకు పెట్టాలి కదా అని, ఆ యొక్క చైన్ బ్రేక్ అవ్వకూడదు కదా అని చెప్పి పెట్టేవాడిని. కానీ ఆడియన్స్కి ఒక ఎంగేజింగ్ కంటెంట్ పెట్టడానికి ట్రై చేసేవాడిని కాదు. సో మీరు ఇలా చేయకండి. మీరు ఏం చేయాలి అంటే, మీ యొక్క ఆడియన్స్కి ఒక మంచి ఎంగేజింగ్ కంటెంట్ని, క్వాలిటీ కంటెంట్ని ఇవ్వడానికి ట్రై చేయండి.
టైం తీసుకోండి. ఒక 2 రోజులకు ఒక పోస్ట్ అప్లోడ్ చేయండి. అర్థమవుతుందా? రోజుకి 2 కాదు, రోజుకి 1 కూడా కాదు, రోజుకి 2 రోజులకు ఒక పోస్ట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. కానీ క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ ఇస్తే ఏం జరుగుతుందంటే, ఒక బోర్ కొట్టిన సినిమాకి మీరు వెళ్ళినప్పుడు మధ్యలోనే వెళ్ళిపోతుంటారు కదా, అలాగే ఇక్కడ కూడా మీ యొక్క కంటెంట్ అనేది ఆడియన్స్కి బోర్ కొడితే మధ్యలో వెళ్ళిపోలేరు. కాబట్టి మీ యొక్క పేజ్ని అన్ఫాలో చేసేస్తారు. సో ఇది నాకు జరిగింది ఖచ్చితంగా. కాబట్టి మీరు కూడా మీ యొక్క ఆడియన్స్కి క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని పెంచుకునే క్రమంలో నేను చేసిన మిస్టేక్స్ ఏంటో. మీరు కూడా ఇటువంటి మిస్టేక్స్ చేస్తే దయచేసి మానుకోండి, లేదా వేరే మిస్టేక్స్ ఏమైనా చేస్తుంటే కింద కమెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. మర్చిపోకండి మన ఛానల్ పేరు మార్కెట్ నెస్ట్. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్.